హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ SRB కంటెంట్లోకి వెళ్ళిపోదాం. డెడ్పూల్ అండ్ వోల్వరైన్ ఫైనల్లీ మూవీ అయితే చూసాం. టైటిల్స్ అయితే అదిరిపోయింది. ఆ ఇంట్రడక్షన్స్ అండ్ టైటిల్స్ వేయడం సూపర్గా ఉంది. అండ్ డెడ్పూల్ నుండి ఫన్ కూడా బాగుంది. అండ్ మెయిన్గా ఆ నాస్టాలజియా ఫీలింగ్ బాగుంది. బట్ స్టోరీ టీవీఏ చుట్టూ రివాల్వ్ అవుతుంది. ఒక కాస్తో డెడ్పూల్ టీవీఏకి వెళ్ళాల్సి వస్తుంది. అది సక్సెస్ అవుతుందా లేదనేది ఎండ్ అవుతుంది అనేది చిన్నగా స్టోరీ. సో ఇందులో ఫస్ట్ 1 అవర్లో క్యామియోస్ ఉన్నాయి. అండ్ ఒక క్యామియో అయితే థియేటర్లో రచ్చ చేశారు. ఓకే, సీజన్ చూసుంటే మీకు ఈ మూవీ చాలా బాగా అర్థమవుతుంది. మూవీలో పంచ్ డైలాగ్స్ శ్రీవిక్రమ్ గారి మూవీలాగా పడతా ఉంటాయి. బై ద వే, నేను మూవీ ఇంగ్లీష్లో చూశాను. తెలుగులో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ నాస్టాలజియా స్టఫ్ అరిచి కాల్ చేశారు మా దగ్గర. సింగిల్ స్క్రీన్స్లో చూసిన వాళ్ళైతే ఇంకా రచ్చ చేసి ఉంటారు. 2 అవర్స్ మూవీలో మా దగ్గర అయితే ఇంటర్వ్యూలు ఇస్తారు. దాని తర్వాత కూడా మూవీ బాగుంది. ఎంటర్టైన్స్ మిస్ అవ్వకుండా చూడండి. అఫ్ కోర్స్ మార్వెల్ మూవీస్ చూసేవాళ్ళు మిస్ అవ్వరు. అండ్ మూవీ ప్రత్యేకంగా స్టోరీ ఏముండదు, చాలా నార్మల్గా ఉంటుంది. బట్ జస్ట్ ఆ వోల్వరిన్ని చూడడానికి అండ్ డెడ్పూల్ వోల్వరిన్ కలిసి ఫైట్ చేయడం ఎంజాయ్ చేయడానికి మూవీకి ఖచ్చితంగా వెళ్ళొచ్చు. నేనైతే ఎంజాయ్ చేశాను. మూవీ అండ్ ఎక్స్‌మెన్ గురించి చూపిస్తారు. అంటే ఎలా స్టార్ట్ అయ్యింది అదంతా అనేది ఒక చిన్న ట్రిబ్యూట్ లాగా ఉంటుంది. సో నేను ఫస్ట్ ఎక్స్‌మెన్ మూవీ నుండి ఫాలో అవుతున్నాను. బిగ్ ఫ్యాన్ ఆఫ్ వోల్వరిన్ క్యారెక్టర్. అండ్ డెడ్పూల్ ఫన్ నేను ఎంజాయ్ చేశాను. సో ఇద్దరు కలిసి రావడం అండ్ ఫన్ ఎమోషన్స్ జనరేట్ చేయడం, అంటే ఎమోషన్స్ లాగా చూపించారు. నాకైతే అది కామెడీగానే అనిపించింది. మూవీ నాకైతే మార్వెల్ ఫ్యాన్స్, ఎక్స్‌మెన్ ఫాలోవర్, ఎస్పెషల్లీ వోల్వరిన్ అండ్ డెడ్పూల్ ఫ్యాన్స్ అసెంబుల్. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.